హల్లెలూయా. ఏదైన వాక్యము యోమ్ దెబిరీం 7వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఎప్పటిది దేవుడి మాట మాట్లాడేటప్పటికి యాకోబు తన ఇంటి నుంచి పారిపోయాడు. ఏసావుని మోసము చేసి ఏసావుకి రావాల్సిన ఆశీర్వాదాలు ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు తీసుకుని తాను పారిపోయాడు కదా. ఆ పారిపోతున్నప్పుడు ఆ రాత్రి దేవుడు ఏసావుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడినప్పుడు దేవదూతలు ఎక్కడమో దిగడమో అది చూచిన తర్వాత యాకోబు భయపడి లేచి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అనుకొని అక్కడ ఒక రాయిని నిలిపి నూనె పోసి బేతేలు అంటే బేత్ అంటే గుడారము, ఏల్ అంటే దేవుడు, దేవుని యొక్క గుడారము, దేవుని యొక్క మందిరము అని చెప్పి ఆ పేరు పెట్టి లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాను దగ్గర 20 సంవత్సరాలు పైబడే ఉన్నాడు. అప్పుడు మరలా దేవుడు యాకోబును దర్శించి నేను బేతేలు దేవుడను అంటే నువ్వు ఎక్కడ రాతి మీద నూనె వేసి ప్రార్థించేవో ఆ స్థలమందు నిన్ను దర్శించిన దేవుడను అని జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో సమస్త అంటే సర్వసాధారణంగా ఎక్కడ నుండి వచ్చామో, ఎలాంటి పరిస్థితుల్లోంచి వచ్చామో, మన జీవితాలు ఎక్కడ ప్రారంభమయ్యాయో మర్చిపోతూ ఉంటారు. అందుకే సాక్ష్యము మహిమకరముగా చెప్పాలి. మనం చేసిన పనులు కాదు, లేదా మనకి ఎవరో చేసిన పనులు కూడా కాదు, కానీ దేవుడు మనకి ఏ విధంగా మనుషుల్ని ప్రేరేపించి సహాయం చేశాడు, మనం ఎలాంటి పరిస్థితుల్లోంచి దేవుని దగ్గరకు వచ్చామో అని ఈ విధంగా దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా ఈ సాక్ష్యాలు మనము చెప్పాలి. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను దేవుడను, లేదా అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను అనొచ్చు కదా. అలా కనకుండా నేను బేతేలు దేవుడను. నువ్వు నూనె పోసి రాయి మీద నూనె పోసి అభిషేకించావు కదా, ఆ స్థలం ముందు నేను నీతో మాట్లాడాను కదా, ఆ దేవుడను. ఈరోజు నీకు దేవుడికి ఉన్న ఆ సంబంధాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని పునర్జీవింప చేయబోతున్నాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.